వీడు మామూలోడు కాదు, కేటుగాళ్లకే కేటుగాడు, జగజ్జంత్రిలను మించిన మహా మాయగాడు, తిమ్మిని బమ్మిని చేయగల సమర్థుడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు నమ్మించగల గనుడు, ఆర్థిక నేరాల్లో జైలుకు వెళ్ళి వచ్చినా మారలేదు, నేనింతే అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. అడ్డదిడ్డంగా సంపాదించడం, జైలుకు వెళ్ళి రావటం అతగాడికి కామన్. ఇంత హిస్టరీ ఎవరి గురించి చెప్తున్నారని అనుకుంటున్నారా? అతడే దొంగలకే దొంగ, గజ దొంగ, మోసగాళ్లకు మోసగాడు నర్రెడ్డి సునీల్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అన్ని తెర వెనుకే చేయగల సమర్థుడు సునీల్ రెడ్డి. నర్రెడ్డి సునీల్ రెడ్డి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డికి బంధువు. సునీల్ రెడ్డి తండ్రి నర్రెడ్డి సంగిరెడ్డిది వైఎస్ఆర్ కడప జిల్లా వీరప్పనాయునిపల్లె మండలం అనిమెల గ్రామం. సంగిరెడ్డి జియాలజిస్ట్గా పనిచేసి ఆ తర్వాత పులివెందులలో స్థిరపడ్డారు. తొలుత ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారం చేసుకునే సునీల్ రెడ్డి ఆ తర్వాత కోట్లకు పడగలెత్తారు. వైఎస్ కుటుంబంతో కలిసి అనేక వ్యాపారాలు నిర్వహించారు. ఈ క్రమంలో జగన్ ఇంట్లో మనిషిగా సునీల్ రెడ్డి మారారు. ఆయన తరపున ఆర్థిక వ్యక్తిగత వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారు. ఇంకా చెప్పాలంటే ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో జగన్కు సహనిందితుడు. జగన్ సునీల్ రెడ్డి జైల్లో కొన్నాళ్లు కలిసే ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు క్విట్ ప్రోకో ద్వారా జగన్ పెద్ద ఎత్తున దోచుకున్నారనే అభియోగాలపై అప్పట్లో సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేసింది. ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో జగన్ A1 అయితే సునీల్ రెడ్డి A7. ఎంఆర్ స్థలాల విక్రయాల్లో జరిగిన లూటీ ద్వారా సమకూరిన సొమ్ములో దాదాపు 96 కోట్ల రూపాయలు సునీల్ రెడ్డికి అందినట్లు సిబిఐ దర్యాప్తులో తేల్చి అప్పట్లో ఆయన్ను అరెస్ట్ చేసింది. జగన్ తరపున అక్రమ వసూళ్లు, నిధులను విదేశాలకు తరలించడంలో సునీల్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిబిఐ అభియోగాలు మోపింది. వైఎస్ సర్కార్ నుంచి లబ్ధి పొందిన వారిచ్చే ముడుపులకు సునీల్ రెడ్డి సంధానకర్తగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎంఆర్ కుంభకోణంలో విల్లాల విక్రయంపై అదనంగా వసూలు చేసిన సొమ్ము సునీల్ రెడ్డి, ఆయన తండ్రి సంగిరెడ్డి వ్యవస్థాపక డైరెక్టర్లుగా ఉన్న కంపెనీల్లోకి బదిలీ అయినట్లు గుర్తించింది సిబిఐ. ఆ లావాదేవీలన్నీ అనుమానాస్పదమేనని తేల్చింది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆంతరంగికుడు, జగన్ తరపున ఆర్థిక వ్యవహారాలని చక్కబెట్టేది సునీల్ రెడ్డేనని వైసీపీ వర్గాలు కోడై కూస్తుంటాయి. జగన్ కోసం సృష్టించిన అనేక డొల్ల కంపెనీల్లో డైరెక్టర్గా కొనసాగారు. జగన్ కనుసైగ చేస్తే చాలు సునీల్ రెడ్డి ఏ పని అయినా ఇట్టే చేసి పెడతారనేటువంటిది ఓపెన్ టాక్. దివాళా తీసిన సంగిరెడ్డి కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక సీన్ మారిపోయింది. పులివెందుల పరిసర ప్రాంతాల్లో వీఐపీలు అయిపోయారు. తాజాగా మద్యం కుంభకోణంలో సునీల్ రెడ్డి పేరు మళ్లీ వినిపించడం చర్చనీయాంశమైంది. ఆయన డైరెక్టర్గా ఉన్న కొన్ని కంపెనీల్లో సిట్ అధికారులు ఇటీవల సోదాలు జరపడంతో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్ రెడ్డి అనేక డొల్ల కంపెనీలను స్థాపించారు. గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్ LLP, గ్రీన్ స్మార్ట్ వెంచర్స్ LLP, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వయలేట్ ఫర్నిచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శేఖర్ ఫౌండేషన్, RR గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ 2020, 2021, 2022లో ఏర్పాటైనవే. మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే ఈ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్న సిట్ కంపెనీలను ఎందుకు స్థాపించారు, ఏ కార్యకలాపాలు కంపెనీలు నిర్వహించారు, వైసీపీ హయాంలో లావాదేవీలు ఎన్ని జరిపారు, వాటి బ్యాంక్ ఖాతాల్లోకి సొమ్ములు ఎక్కడి నుంచి వచ్చాయి వంటి ఆదాయ వివరాలను సేకరించింది. ఈ కంపెనీల నుంచి డైరెక్ట్గా ఎందుకు వైదొలిగారనే కోణంలోనూ ఆరా తీస్తోంది. భారతీ రెడ్డికి చెందిన అనేక కంపెనీల్లో అప్పట్లో సునీల్ రెడ్డి డైరెక్టర్గా వ్యవహరించారు. జగన్ చెప్పిన పనిని మూడవ కంటికి తెలియకుండా చేయటంలో దేశముదురు. జగన్ ఎడమ చేతికి తెలియకుండా పనిని నమ్మకంగా పూర్తి చేసే రైట్ హ్యాండ్. ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత పెద్దగా కనిపించలేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మద్యం కుంభకోణంలోనూ సునీల్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక సునీల్ రెడ్డి తెరపై ఎక్కడా కనిపించకుండా తెర వెనుక వ్యవహారాలని చక్కబెట్టేవారనే ఆరోపణలు ఉన్నాయి. సునీల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న కంపెనీల్లో సిట్ సోదాలు చేయడంతో ఈరోజు
ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చనే చర్చ నడుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ స్కామ్ల ద్వారా కొల్లగొట్టిన సొమ్మును రహస్య ప్రాంతాలకు తరలించడంలో సిద్ధహస్తుడు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టడంలో మహాఘనాపాటి. డొల్ల కంపెనీలను ఏర్పాటు చేయటం, కొల్లగొట్టిన డబ్బుని తన సొంత సంస్థల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లించుకోవటంలో సునీల్ రెడ్డి మహాకిలాడి. అనేక డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి ఆ డబ్బును తన కంపెనీల్లోకి మళ్లించుకున్నట్లు సునీల్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో స్నేహా హౌస్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీ, కాటేదాన్, కమలాపురి కాలనీల చిరునామాలతో సునీల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న కంపెనీల్లో సోదాలు చేశారు. విశాఖపట్నం వాల్తేర్ రోడ్లోని వెస్ట్ వింగ్ అపార్ట్మెంట్ చిరునామాతో ఉన్న కంపెనీల్లోనూ సోదాలు చేశారు. సునీల్ రెడ్డి 2019-24 మధ్య దుబాయ్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు, పెట్టుబడులు పెట్టినట్లు సిట్ గుర్తించింది. ఈ సొమ్ము సునీల్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది? హవాలా ద్వారా తరలించారా? దాని మూలం ఎక్కడనే కోణంలో కొన్ని వివరాలు రాబడుతుంది. మద్యం ముడుపుల సొమ్ముతో సంబంధం పైన వివరాలు సేకరించింది. గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట పెద్ద ఎత్తున అనుమానాస్పద అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది సిట్. వీటిపై మరింత లోతుగా వివరాలు సేకరించనుంది.